హే ఎవ్రీవాన్, నవ్వుతున్నావా? పొద్దున్నే 6:30 అవుతుందన్నమాట. ఇప్పుడు నేనైతే పొద్దున్నే అయితే లేచి స్కూల్ డ్యూటీకి అయితే రెడీ అయిపోయాను. ఇంకా సరిగ్గా అయితే నిద్ర కూడా పోలేదు. రాత్రి 2 గంటలకు అయితే పడుకున్నాను. పొద్దున్నుంచి దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా సరే ఇప్పటిదాకా ఎవరైతే బయటికి అయితే రావట్లేదు. ఇంకా సరే అని చెప్పి మా మేడంకి అయితే ఫోన్ చేశాను. మా మేడం ఫోన్ చేసేసరికి ఇంకా అందరిని అయితే బయటికి పంపించింది. స్కూల్ దగ్గర అయితే అందరినీ దింపేసి రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా తొందరగా అయితే ఫ్రెష్ అయిపోయాను. ఇన్ని రోజులు నేనైతే వీడియో అయితే ఎందుకు పెట్టలేదు మీకైతే అది లాస్ట్కి అయితే చెప్తాను. ఇంకా ఎలాగో వస్తున్నా కదా అని వచ్చే దారిలో 2 కుబుస్లు అయితే తీసుకొని అయితే వచ్చాను అనమాట. ఇంకా నేను నా రూమ్మేట్ కలిసి తిందామని. ఇంకా కాసేపట్లోనే మా పక్కింట్లో మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి ఫ్రెష్గా చికెన్ కర్రీ చేశాను తీసుకెళ్తురా అన్నాడు. ఇంకా చికెన్ కర్రీ తీసుకొని వచ్చి ఇంకా నీట్గా అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. నిజంగా అనకూడదు కానీ కోవిటోళ్ళు పెట్టే ఫుడ్ తినేసి నోరంతా చాలా చప్పబడిపోతుంది. కానీ మా వాడైతే మాత్రం మంచిగా స్పైసీగా కారంగా అయితే చేసిండు. కూర మాత్రం గుద్ద వల్ల సూపర్ ఉంది. ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే నేను దగ్గర 2-3 మంత్స్ నుంచి అయితే వీడియో పెట్టట్లేదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం పరిస్థితి అయితే బాగాలేదు. ఫస్ట్ ఏమో నా ఫోన్ బలిపోయింది, తర్వాత ఏమో మా సార్ ఏమో వీడియోలు పెట్టొద్దని చెప్పాడు. సరే ఇంకా అని చెప్పి అనుకున్నప్పటికీ యుద్ధం అయితే స్టార్ట్ అయింది. యుద్ధం వల్ల నాకు బయట డ్యూటీలు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయాయి అనమాట. ఇంకా తగ్గిపోయినాయి కదా ఇంకా అని చెప్పి మా మేడం అయితే ఊరుకోదనమాట. సాయంత్రం 7:30-8 అయ్యేసరికి అయితే టక్కనైతే బండి అయితే స్టార్ట్ చేసి బయటకి అయితే వెళ్దాం ఉంటుంది. అటు ఇటు తిరిగి దగ్గర 2-1 గంట ఆ టైంకి అయితే ఇంటికి వస్తుంటుంది. ఇంకా నాకు కూడా వీడియోలు సగం చేసి ఆపేసానే అన్నట్టు నాకు కూడా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఎందుకని చెప్పి చేసేదో మొత్తం చేద్దామని చెప్పి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.